దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు తొట్టుపడతారు, ఎవరు తొట్టిల్లుతారు అంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వాక్యము. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనక వాడు తొట్టుపడునని చెప్పాను. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాడు పడునని చెప్పలేదు. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు. వెలుగు లేనందువల్ల వాడు తొట్టుపడుతున్నాడు. వెలుగు, రాత్రి వేళ నడుస్తున్నావా? వెలుగు నీ ముందర ఉంటే నువ్వు తొట్టుపడవు. మీరు రాత్రి సంబంధులు కాదు, చీకటి సంబంధులు కాదు, మీరు పగటి సంబంధుల వలె ఉండాలని, మెలుకోగలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు రాత్రి నడిచినడలా నీ ముందర వెలుగు ఉండాలి. ఆ వెలుగే నిన్ను తొట్టుపడకుండా చేస్తుంది. ఆ వెలుగు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు తొట్టుపడతావు, తొట్టిల్లుతావు. అయితే ఈ వెలుగు క్రీస్తుకు గుర్తయి ఉన్నది. యోహాను సువార్త 1:9 వాక్యం మనం చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. కనుక ఆ వెలుగు క్రీస్తయి ఉన్నాడు. ఆ వెలుగు క్రీస్తయి ఉన్నాడు. ఆ వెలుగు ప్రతి ఒక్కరిని లోకంలో వెలిగిస్తూ ఉంది. ఆ వెలుగు ఉండటం వల్ల జీవితంలో తొట్టుపడరు, రాంగ్ డెసిషన్స్ తీసుకోరు, సరైనటువంటి రీతిలో ఉంటారు, సరైన జ్ఞానం కలిగి ఉంటారు, సరైన నిర్ణయాలు ఉంటాయి, సరైన ఆలోచన ఉంటుంది, సరైన రీతిలో వారి యొక్క జీవితం ఉంటుంది. అయ్యో ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకొని ఇలా చేసుకున్నానే అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే వెలుగు ఉంది కనుక వాళ్ళ అడుగు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ పని తొట్టిల్లదు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఆ వెలుగే వారి మనోనేత్రాలను వెలిగిస్తుంది. ఆ వెలుగు వల్ల మనోనేత్రాలు తెరవబడతాయి. జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారు, వివేకం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఆ యొక్క వెలుగు వల్ల వారు స్పష్టంగా చూడగలుగుతారు. చీకటి ఎంత మాత్రం వారిలో ఉండదు కనుక వారు స్పష్టమైన వెలుగుతో ఉంటారు కనుక వారు తొట్టిల్లరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన వెలిగిస్తూ ఉన్నాడంట. ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చటానికి బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చారు. మరి నువ్వు కూడా క్రీస్తు యొక్క వెలుగుతో వెలిగించబడినావా? వెలిగించబడిన నీవు మరి అనేక మందిని వెలిగిస్తున్నావా? వెలిగిస్తూ ఉన్న నీవు అనేక మందికి సాక్షిగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తొట్టిల్లని బ్రతుకులు మీ జీవితాల్లో ఉండాలి. తొట్టిల్లని బ్రతుకు. ఒక్కసారి దేవుని మార్గంలో నడవాలని ఆలోచన, నిర్ణయం తీసుకున్నావా? చివరి శ్వాస వరకు ఆ మార్గమును విడవకుండా నడవడమే. లేకుంటే కొన్ని రోజులు ఈ పక్క, కొన్ని రోజులు ఆ పక్క పడిపోతున్న బ్రతుకు, జారిపోతున్న బ్రతుకులు, ఆకర్షితమై లోకంలో కలిసిపోతున్న బ్రతుకులు, మార్గంలో తొట్టిల్లిన బ్రతుకులు. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు నీ ముందర ఉండాలని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందు వెలుగుందా? ఆ వెలుగు నీకు తొట్టిల్లకుండా జీవితాన్ని నడిపిస్తుంది. తొట్టిల్లని జీవితం ఉంటుంది. రాంగ్ నిర్ణయాలతో ఉండని జీవితం ఉంటుంది. సరైన గమ్యస్థానానికి, సరైన గురి కలిగినటువంటి జీవితాన్ని కలిగి, లక్ష్యమును కలిగి బ్రతుకుతావు. కనుక వెలుగును పొందండి. క్రీస్తు వెలుగును కలిగి బ్రతకండి. క్రీస్తు వెలుగు చేత నీ ఆత్మ వెలిగించబడేటట్లుగా ఉండండి. వాక్యం అనే వెలుగులో నడవండి.
వాక్యమే ప్రామాణికం ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవురాలికి, విశ్వాసుడికి వాక్యమే ప్రామాణికం. వాక్యం అనే వెలుగులో బోధ చూసుకోవాలా. రక్షణ మార్గంలో మరి బోధ చూసుకోవాలా. వాక్యంలో దేవుడు ఏం సెలవిచ్చినాడు, ఇతరులు ఏం చెప్తున్నారు, ఆ చెప్పేది యేసుక్రీస్తు వారు రాయించి పెట్టినారా, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత దేవుడు రాయించి పెట్టినదే కాకుండా చాలా 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 ఏంటింటివో చెప్తూ ఉంటారనమాట. దేవుడు అనవసరమైన వాటిని గురించి రాయినప్పుడు అనవసరమైన వాటి గురించి కూడా నీకు అవసరం లేదు. అవసరమైనది ఒక్కటే వాక్యము. బైబిల్లో ఏ వాక్యం ఉంది, ఎలా బ్రతకమన్నాడు దేవుడు, అలా బ్రతుకుతూ దేవుణ్ణి సంతోషపరచాలి. వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వాక్యపు వెలుగులో నీ బ్రతుకును చూసుకున్నప్పుడు అద్దము లెక్క నీకు కనపడుతుంది నీ బ్రతుకు ఎలా ఉందో. కనుక సరి చేసుకునే హృదయం ఆ వెలుగులో సరి చేసుకో. ఆ వెలుగులో హెచ్చరింపులు, గద్దింపులు తీసుకొని చక్కపరుచుకొని జీవితాన్ని తొట్టిల్లని బ్రతుకు వెలుగు మార్గంలోనే ఉంటుంది, జీవ మార్గంలోనే ఉంటుంది. కనుక తొట్టిల్లకుండా ఆత్మలో బలపరచబడుతూ వాక్యముతో హృదయాన్ని నింపుకొని మీ యొక్క జీవితాన్ని కొనసాగించుకొని చివరి శ్వాస వరకు కూడా నమ్మకంగా దేవుని కొరకు బతుకుతూ రాకడకు సిద్ధపడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు తండ్రి. విన్న వారిని అందరినీ దీవించి ఆశించండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యంను స్థిరపరిచి బలపరిచి వారి యొక్క అడుగుల ముందర నాయన నీ వెలుగును ప్రసరింపజేయమని, నాయన నీ సన్నిధిలో వర్ధిల్లజేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.